వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా అరికాళ్ళలో మంటలు, చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళు లాగినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఒక నరాల సమస్య అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. దీనికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ అయితే ఉన్నాయంటున్నారు హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో ఈ వీడియో చూసి ఈ సమస్యతో సార్ని కన్సల్ట్ అయ్యారంటే కన్సల్టేషన్ ఫీ లేకుండానే ట్రీట్ చేసే విధంగా ఉంటుందని చెప్పేసి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం సార్ చెప్తున్నారు. సో ఒకసారి దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అయితే అడుగుదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ నిజంగా మంచి ఆలోచన ఏంటంటే సుమన్ టీవీ త్రూ నుంచి వచ్చిన వాళ్ళకైతే కన్సల్టేషన్ లేదు అనడం. సో మాకు కూడా హ్యాపీ థింగ్ అది, మా సబ్స్క్రైబర్స్కి కూడా. అసలు ఈ నరాల బలహీనత అనేది ఎందుకు వస్తూ ఉంది? అరికాలలో చేతుల్లో మంటలు ఎందుకు వస్తూ ఉంటాయి సార్? అరికాల్లో మంటలు, చేతుల్లో మంటలు మీరు అంటున్నారు కదా, కొందరికి స్పర్శ కూడా పోతుంది. మనిషి మన దగ్గర వచ్చింది, ఆయన చెప్పులు వేసుకొని నడుస్తుంటే ఒక్కొక్కసారి ఎప్పుడు చెప్పులు గాయమైపోతున్నాయి కూడా ఆయనకు అర్థమైతలేదు. అంటే స్లిప్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇట్లా చెప్పులు వేసుకొని నడుస్తాడు కదా మనిషి, ఈ చెప్పులు బయటికి వచ్చేసినాక ఆయన కాళ్ళు నెక్స్ట్ పడితే ఆయన చెప్పులు లేవని ఆయనకు తెలుస్తలేదు. ఓకే, సెన్సిటివిటీ పోతుంది, అంటే స్పర్శ తగ్గిపోతుంది. ఇది కాకుండా మళ్ళా లాగుతున్నాయి కాళ్ళు కొందరికి ఏమైతే తిమ్మిర్లు, దీంట్లో తిమ్మిర్లు, టో ఉంటారు కదా, టోది పెద్ద ఫింగర్ ఉంటుంది కదా, థమ్ ఫింగర్, దాంట్లో నొప్పులు, మంటలు. అయితే ఏంది అంటే అందరు ఏమనుకుంటారు, అరే ఎందుకు వస్తుందో ఏమో, నరాలు డెడ్ అయిపోయినాయి, చచ్చిపోయినాయి అనేసి అనుకుంటారు. షుగర్ వాది వల్ల రావచ్చు. ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అరికాల్లో మంటలు ఉన్నాయి, అరికాల్లో తిమిర్లు ఉన్నాయి, కాళ్ళు లాగుతున్నాయి అంటే మన నడుము భాగంలో ఏమైనా డీజనరేషన్ అయింది. డీజనరేషన్ డిస్క్ డిజీజ్ అనేసి అంటారు, స్పాండిలోసిస్ అనేసి అంటారు, సియాటికా అనేసి అంటారు. దానివల్ల అవుతుంది. ఇప్పుడు చేతుల్లో కూడా అవుతుంది, కాళ్ళల్లో కూడా అవుతుంది, అంటే మెడలో కూడా ప్రాబ్లం ఉంది. ఇది కాకుండా ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు నరాలు దెబ్బపడి మన దగ్గర ఒక పేషెంట్ని ఆదిలాబాద్ నుంచి తెచ్చిండ్రు, ఒక 3 ఏళ్ళు అవుతుంది తెచ్చి. ఆయన వస్తుంటే ఆయనకు సెరిబ్రల్ ఎటాక్సియా ఉంది. అంటే ఏంది అంటే ఏ టాక్సియా, టాక్సీ ఉంటది కదా, టాక్సీ, యూబర్ టాక్సీ, ఓలా టాక్సీ అంటే ఏంది, ఏది జరుగుతుంది దాన్ని టాక్సీ అంటారు. ఏ టాక్సియా అంటే జరగలేకపోతుండు, నో మూమెంట్, జరుగుడు లేదు. అంటే ఎవరైనా ఇద్దరు పట్టుకుంటే జర్ర 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 నడుస్తుంది. మళ్ళా గేట్ డిజార్డర్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఎట్లా నడుస్తాం, చక్కగా నడుస్తాం, ఆయనకు అట్లా చక్కగా నడుస్తలేదు. ఆయనకు ఏంది అంటే ఎక్కడ నేను కాళ్ళు వేస్తున్నానో ఆయనకు అర్థమైతలేదు. అట్లా వచ్చిండ్రు వాళ్ళు, బ్యాలెన్స్ తప్పిపోతాం. అయితే ఇది ఎందుకైంది అంటే స్ట్రోక్ వల్ల అయింది. ఇప్పుడు పక్షవాతం ఉంది, పక్షవాతం వస్తుంది కదా, ఈ చేతిలో ఉన్న నరాలు డ్యామేజ్ అయితే మీరు చెప్పండి, డ్యామేజ్ కావు, చేతుల్లో ఉన్నవి, కాళ్ళలో ఉన్నవి డ్యామేజ్ కావు. ఇది బ్రెయిన్ లో స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ లా స్ట్రోక్ వస్తుంది, లేదంటే ఇస్చిమియా వస్తుంది. అంటే బ్లడ్ సప్లై సడన్ గా పెరిగిపోయి అక్కడ హెమరేజ్ అవుతుంది. అంటే అంటే రక్తం జమ అయిపోవడం వల్ల స్ట్రోక్ రావడం ఒకటి, రక్తం ఆగిపోవడం వల్ల స్ట్రోక్ రావడం ఇంకొకటి. సో దానివల్ల ఏమవుతుంది, పక్షవాతం వస్తుంది. పక్షవాతం వచ్చుడు వల్ల ఈ పేషెంట్కి స్ట్రోక్ వల్ల క్లాట్లు ఏవైతే ఉండే కదా అవి తగ్గిపోయినాయి. కానీ ఏంది, ఇంకా కాళ్ళు చేతులు సరిగా పనిచేస్తలేవు. ఇట్లాంటి కండిషన్ లో వచ్చిండ్రు మన దగ్గరికి. జర్ర జర్ర జరుగుతున్నాయి కానీ కాళ్ళల్లో స్పర్శ లేదు, కానీ తిమ్మిర్లు, చీమలు కరిచినట్టు అవుతుంది, కానీ ఇప్పుడు నడుస్తుండు. ఏమన్నా కంకరాలు కాళ్ళ కింద వస్తే ఆయనకు అనిపిస్తలేదు. అర్థమైంది కదా మీకు? అయితే ఇక్కడ నేను ఎట్లా సింపుల్ లాంగ్వేజ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్ కి చార్జర్ ఉంటుందా? చార్జర్ కి ఏమేమి ఉంటాయి, వైర్ ఉంటుంది, అడాప్టర్ ఉంటుంది. వైర్ నరం అనుకోండి, మీరు దాన్ని కట్ చేసిండ్రు అనుకోండి, ఇప్పుడు మీ ఫోన్ ఛార్జ్ అవుతుందా? కాదు. కానీ ఇది కట్ చేయలేదు మీరు, కానీ ఏంది, చార్జర్ అడాప్టర్ లోపట ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయింది అంటే దాంట్లోకి వెళ్ళి ఈ ఛార్జింగ్ వైర్ల కరెంట్ పాస్ అవుతుందా? కాదు. అప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుందా? ఎక్కదు. అట్లనే ఇప్పుడు మీరు మెట్లు ఎక్కాలనుకుంటారు, ఎక్కుతారా? లేదు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయింది కదా. ఏదైనా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మీకు ఇంపల్స్ వస్తలేదు, అందుకే ఆ పేషెంట్ కి అట్లా అయింది. ఇప్పుడు ఏంది, వస్తే వస్తుంది, లేకపోతే లేదు అనేసి చెప్పేసిండ్రు వాళ్ళకు. మనం చెప్పినాము పక్షవాతం వచ్చింది ఇంతకు ముందు, ఇప్పుడు క్లాట్లు కూడా తగ్గినాయి. మనం ఇప్పటి నుంచి మందులు వాడుడు స్టార్ట్ చేస్తే
దేవుడు మీకు ఆశీర్వాదిస్తే మంచిగా అవుతుంది. మీరు దేవుడి పైన నమ్మకం ఉంచుకోండి. ఓకే ఓకే. అయితే ఏంది అంటే మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. మిరాకలే చెప్తా నేను, ఎందుకంటే నాకు కూడా తెలియదు అంతా మంచిగా తగ్గుతుంది అనేసి. ఆల్మోస్ట్ ఏం డిఫరెన్స్ లేనట్టే ఇప్పుడు పేషెంట్ నడుచుకుంటున్నారు, మంచిగా నడుస్తూ ఉన్నాడు, ఆ స్పర్శ వచ్చేసింది. మళ్ళా ఏంటంటే మెయిన్ మీకు చెప్తా, ఇప్పుడు అందరు చెప్తారు కదా సిగరెట్లు కాల్చుడు అంటే, అందరు ఏమనుకుంటారు 30 ఏండ్లు 40 ఏండ్లు ఉన్నప్పుడు సిగరెట్లు తాగుదాం, మనం ఆల్కహాల్ తీసుకుందాం అనేసి అంటారు. కానీ ఆ ఎంజాయ్మెంట్ కోసం కొందరికి అది ఎడిక్షన్ లాగా మారిపోతుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా అట్లనే ఉండే, ఆ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, సిగరెట్లు తాగడం వల్ల షుగర్ వచ్చింది. షుగర్ని కంట్రోల్ చేసుకోలేదు, అది ఏమైంది స్ట్రోక్ లాగా దెబ్బ తిన్నది బాడీ. ఇవన్నీ కలిసి వచ్చినాయి. అయితే అందుకే మన హెల్త్ గురించి, మన ఆరోగ్యం నుంచి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను. ఇటువంటివి మనకు పక్షవాతం కానీ, నరాలు దెబ్బపడినా, చచ్చుబడినా మనము ఏం చేయాలంటే, ఏ దాంట్లో ఎలక్ట్రోలైట్లు కరెక్ట్గా ఉంటాయి అవి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఓకే ఓకే. ఫ్రూట్స్ ఉంటాయి కదా, స్పెషలీ యాపిల్, దాంట్లో ఐరన్ ఉంటుంది. యాపిల్ ఒకటి, బీట్రూట్ ఒకటి. ఓకే. ఇవి రెండు. ఇవి కాకుండా మళ్ళీ క్యారెట్ ఒకటి, ఏబిసి అంటారు దీన్ని. ఓకే. ఏమంటారు? ఏబిసి. యాపిల్, బీట్రూట్, క్యారెట్. క్యారెట్. ఓకే. చాలా మంది ఏం చేస్తారు, దీన్ని జ్యూస్ తీసి తాగుతారు, దాన్ని ఏబిసి జ్యూస్ అంటారు. ఓకే ఓకే. ఏబిసి మీరు డైలీ గ్రైండ్ చేసుకోండి. ఇది ఫిల్టర్ చేస్తే జ్యూస్ అవుతుందా? అవును. ఫిల్టర్ చేయకండి, గట్లనే తాగండి. అట్లనే తాగితే ఏమవుతుంది, ఫైబర్ కూడా పోతుంది, మీకు ఈ నరాలకు సంబంధించి కూడా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత మీకు బై ఛాన్స్ కాన్స్టిపేషన్ కూడా ఉంది అంటే దాంట్లో కూడా హెల్ప్ చేస్తుంది మనకు. ఫైబర్ రిచ్ ఉంటుంది కదా. ఇప్పుడు కాన్స్టిపేషన్ రావడానికి కారణం ఏముంది, మనం బర్గర్లు తింటాం, దాంట్లో మైదా పిండి నింపి ఉంటుంది, మళ్ళా ప్యాటీ ఉంటుంది, అది ఏమో చికెన్ ముక్క ఉంటుంది, లేకపోతే మటన్ ముక్క ఉంటుంది, దాంట్లో ఫైబర్ ఉండదు. అట్లనే తింటాం, డైలీ మలబద్ధకంతో పరేషాన్ అయ్యి గంటలు గంటలు కూర్చుంటాం. అది కూడా తగ్గుతుంది, మనకు జర నరాలు కూడా మంచిగా అవ్వడానికి పనిచేస్తుంది. సో ఇది వాడి వచ్చి కమెంట్ చేయండి. మీకు షుగర్ వ్యాధి ఉన్న వాడండి, బీపీ వ్యాధి ఉన్న వాడండి, ఎటువంటి వ్యాధి ఉన్నా ఇది హెల్ప్ చేస్తుంది మనకు. ఓకే ఓకే. దీంతో పాటుగా మళ్ళీ హోమియోపతి మెడిసిన్ అయితే కంపల్సరీ తీసేసి, హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల పక్షవాతం లాంటి రోగాలు కూడా తగ్గుతాయి. ఒక్కసారి అయితే నరాలు దెబ్బపడి ఇట్లా జస్ట్ చిన్న ఇట్లా చాలా మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. మైల్డ్ స్ట్రోక్ వచ్చినప్పుడే పేషెంట్కి తెలిస్తే మనం అప్పుడే ఒకటి మెడిసిన్ ఇచ్చినాం పేషెంట్కి. నేనేం చెప్తానంటే, అందరు ఇది హోమియోపతిలో ఇంత మిరకల్ కూడా అవుతుంది అనేసి ఒక్కొక్కరు మన క్లినిక్కి వచ్చిండ్రు, మనకు స్ట్రోక్ లాంటి సిమ్టమ్లు కనిపించినాయి, జర ఇట్లా తేడా అయిపోయింది చెయ్యి, మనం మెడిసిన్ ఇవ్వంగానే గంట సేపులో మళ్ళా చెయ్యి పనిచేసుడు స్టార్ట్ అయిపోయింది. ఆ లోపు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిండ్రు, అక్కడ కూడా చెకప్ చేయించుకుంటే వాళ్ళకు తెలిసింది చిన్న చిన్న క్లాట్ ఉంది అనేసి. అయితే అది కూడా బెటర్ అవుతుంది హోమియోపతి తోటి. మొత్తానికి చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా దీర్ఘకాలికంగా వాడితేనే రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి అంటుంటారు. కానీ అట్లా ఏం కాదు. సో హోమియోపతిలో కూడా చాలా మెరాకిల్స్ చేయొచ్చు. 1 అవర్లోనే మనం రిజల్ట్స్ కనపడ్డాయి అంటే, స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు 1 అవర్లోనే రిజల్ట్స్ కనపడ్డాయి అంటున్నారు. సో ఏదైనా ఈ పెరాలసిస్ కావచ్చు, లేదంటే నర్వ్కి సంబంధించిన డిసీజ్ కానీ ఉన్నాయి అంటే, హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో ఈ సమస్యతో ఎవరైనా బాధపడతామంటే, కింద ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు సార్ని కన్సల్ట్ అవ్వచ్చు. మన సుమన్ టీవీ త్రూ నుంచి ఈ వీడియో చూసి వెళ్ళిన వరకు అయితే కన్సల్టేషన్ ఫ్రీ. థ్యాంక్ యూ సార్.